ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దీపావళి పండగ పూట 2 కుటుంబాల్లో విషాదం. నియమ నిబంధనలు పాటించని టపాస్ల దుకాణ యజమానులు. నల్గొండ జిల్లాలో మరో భారీ అధిక వడ్డీ మోసం. నిజామాబాద్లో కానిస్టేబుల్ను హత్య చేసిన రియాజ్ హతం, పారిపోతున్న టైంలో ఎన్కౌంటర్ చేసిన పోలీసులు. జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ జర్నలిస్టు ధర్నా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మేకల మార్కెట్లో కేటాయించిన ప్రదేశాలు కనీస భద్రతా నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు టపాసులు విక్రయిస్తున్నారు. సంబంధిత అధికారులు పదే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ బాణసంచా దుకాణదారులు ఏం పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నియమ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న జిల్లా అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని చూస్తేనే అర్థమవుతుందని స్థానికులు చెబుతున్నారు. బాణసంచా దుకాణాల వద్ద ఫైర్ సిలిండర్తో పాటు ఇసుక బకెట్ ఉంచుకోవాలని నిబంధనలు ఉన్నా కూడా విక్రయదారులు అవేమీ పాటించడం లేదు. డ్రమ్ములు మాత్రం ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నియమ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారులు 2 అక్కడికక్కడే మృతి చెందారు. మండలంలోని గోవిందుపల్లికు చెందిన అల్లూరి రాఘవరెడ్డి, వెల్గటూర్ మండలంలోని రామ్నూర్కు చెందిన బీదర్ శ్రీకాంత్లు ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. రాఘవరెడ్డి భార్య సుగుణకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి పరిశీలించి ప్రమాద వివరాలు సేకరిస్తున్నారు. ఇది ఎసికల్ దాటినాక ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరియు బీర్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు కలిశారు. వీరి సమావేశం ప్రధానంగా బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన కమిటీ నియామకాలపై కేంద్రంగా సాగింది. జీవన్ రెడ్డి అన్నారు, దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పార్టీ కోసం కృషి చేస్తున్న నాయకులకు కాకుండా బీఆర్ఎస్ నేతలకు ఆలయ కమిటీ పదవులు కట్టబెడుతున్నారు. అభివృద్ధి పనుల నిర్వహణ కూడా వారికే కేటాయించబడుతోంది. వీరు వివరించారు. ఒక పెంబట్ల ఆలయ కమిటీ మినహా మిగతా అన్ని దేవస్థాన కమిటీలు బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వబడ్డాయని, పొలాస పౌలేస్తేశ్వర స్వామి ఆలయ కమిటీలో చైర్మన్ సలహాదారుల స్థానాలు బీఆర్ఎస్ నేతలకు కేటాయించబడ్డాయని, కాంగ్రెస్ కార్యకర్తలు పక్కనబడినట్టు చెప్పారు.
పార్టీలో తమ పరిస్థితి ఏంటో మంత్రి వద్ద ప్రశ్నించారు. మేము రాహుల్ గాంధీ అడుగుజాడలో నడుస్తున్నాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ ముందుకు వెళ్తున్నాం. మేము వలసదారులా దోచుకోవటానికి దాచుకునేవారం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులం అని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. మిగతా టెంపుల్ కమిటీలు అన్ని ఏదైతుందో నింపిరు సార్. అందులో ఒక కాంగ్రెస్ వాళ్ళు లేడు, ఒక దుబ్బరాజన్ కమిటీ తప్ప. మన పోలీస్ స్వామి ఇచ్చిండ్రు, దానిలో ఏదైతున్నదో మీ కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారులు ఒకరు ఉన్నారు. మీకు ఎందుకంటే అందరికీ ఉండాలి కదా. కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారుడు ఏదైతుందో అందులో సభ్యుడు. ఇప్పుడు అక్కడ చొప్పదండి ఏదైతుందో అక్కడ రవిశంకర్ కు న్యాయ సలహాదారుడు ఇంత మంచి చెడ్డ చూస్తారు కదా సార్, ఆడొక సభ్యుడు. ఇక్కడనే అంటే పోలీసు అదే టెంపుల్ కమిటీ ఇది అంత అయిపోయినాక అమ్మాయి అపాయింట్మెంట్ అయినాక ఆ రవిశంకర్ వచ్చి అని కడవ కప్పి అభినందన చెప్పిపోయింది తెల్లారి పత్రికల్లో. ఆ ఎమ్మెల్యే ఓడిపోయిన టీఆర్ఎస్ నాయకుడు అంటే రవిశంకర్ గారి పేరు రవిశంకర్ ఏదైతుందో దానికి అదేది కండో అంటారు షాలో కప్పి ఏదైతుందో పత్రికల్లో ఇది చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఏదైతుందో బావులకు మాకు గుర్తింపిస్తుందని పార్టీ. మీ కొప్పులీశ్వర్ గారికి ఏదైతుందో ఆయన న్యాయ సలహాదారుడు. అందులో ఇప్పుడు మరి ఏం సలహా ఇస్తామని తెలియదు సార్ అంటున్నాను నేను. మరి కోదండ రామాలయం ఉన్నదన్న, కోదండ రామాలయం అన్యాక్రాంతం అవుతుండే ఏదైతున్నదో మేము 2019 ఎమ్మెల్యే ఓడిపోయాక అందరం పోయి ఏదైతుందో జై శ్రీరామ్ జై హనుమాన్ చెప్పి జెండా పాతి దాన్ని కాపాడిన టెంపుల్ జై హనుమాన్. బహుశా మీరు కూడా చూంటారు, నాకు చెప్పలేదు. జై హనుమాన్ జై శ్రీరామ్ అని చెప్పని ఏదైతున్నదో ఇదే ఎమ్మెల్యే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే గారు ఏదైతుందో అంటే ఎమ్మెల్యే గెలిచినాక ఆయన కాపాడే లేకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పోయి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల ఏదైతుందో ఆ దేవాలయ భూమిని కాపాడిన సార్. ఇవాళ ఏదైతుందో ఆ దేవాలయ కమిటీ, విద్యానగర్ రామాలయం కమిటీ, మన మార్కెట్ కూడా వెంకటేశ్వర ఆలయం కమిటీ ఉన్నది, ఆ కమిటీ వెంకటేశ్వర ఆలయం కమిటీ. అంటే సార్ మాకు దేవుణ్ణి కూడా కొలిసే మాకు అది అవగాహన లేదు సార్. దేవుని భక్తి ఇవాళ నేను బీర్పూర్ దేవుని పోయి మొక్కుకొని వచ్చిన సార్ అంటున్నాను నేను. మరి దేవుని కూడా కొలిసేటువంటి మాకు లేదు అవకాశం. లేకుంటే 4 ఏళ్ళని మన జగిత్యాల నియోజకవర్గాన్ని వాళ్ళ కౌలుకి ఇచ్చిందా? కాదు సార్, 4 ఏళ్ళు ఉండుర్రా మీరు, మీకు సాగు చేస్తలేదు దున్నత్తలేదు మీరు. 6 ఏళ్ళకి మంచి వ్యవసాయం చేసిండాడు, వారికి అయితే అనుభవం ఉంది, వాడు మంచిగా దున్నుతాడు. ఈ 4 ఏళ్ళని కౌలుకి ఇద్దాం బీఆర్ఎస్ కి. అయినగా మళ్ళీ మీరు ఎట్లా ఉంటారు? మనం ఎక్కడ పోతాం, ఎక్కడ పోం కదా. ఈ 4 ఏళ్ళకి వ్యవసాయం లేదట, ఈ 4 ఏళ్ళు దున్నుకొని కౌలుకి ఇచ్చిందా? మరి జగిత్యాల నియోజకవర్గాన్ని కూడా ఫిరాయింపుదారులకు కౌలుకి ఇచ్చిండ్రా? జగిత్యాల నియోజకవర్గాన్ని ఫిరాయింపుదారులకు వలసదారులకు కౌలుకి ఇచ్చిండ్రా? మాకు ఏం చెప్తారు సార్? దయచేసి చెప్పండి. మాకు ఏం చెప్తారు చెప్పండి. ఎందుకు మానసికంగా హింసిస్తారు? మీరే అవునన్నా. ఇప్పుడు దీనికంటే ఒకటికే పుడిచి పారేయండి సార్. ఒకటి సార్, రాష్ట్ర దేశంలో నిర్ణయం తీసుకున్న మీనాక్షి మేడం గారు మాట్లాడింది. అదే సార్, రాహుల్ గాంధీ గారు, మేము రాహుల్ గాంధీ గారి యొక్క సైనికులు. అవును సార్, మేము రాహుల్ గాంధీ గారి సైనికులు ఉంటున్నాను. మీరు అక్కడ మాట్లాడారు. మేము రాహుల్ గాంధీ గారి సైనికులు. వారు ఏమన్నారు? జై బాపు జై భీమ్ జై సంవిధాన్. అవును సార్, జై బాపు జై భీమ్ జై సంవిధాన్. రాజ్యాంగాన్ని పరిరక్షించడం తన ధ్యేయం పెట్టుకున్నారు రాహుల్ గాంధీ గారు. మనమందరం కూడా, మీరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులు, మనమందరం రాహుల్ గాంధీ గారి సైనికులం. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం ముందుకు పోతాం. వీళ్ళ దేశంలో ఏదైతున్నదో రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఆయన పాప కాలుకు బలపడి కట్టుకొని ఏదైతుందో ఆయన తిరుగుతుంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? పార్టీలు ఫిరాయిస్తున్నాం. మనం మన నీరు కాస్తున్నామా లేదా? పార్టీ ఫిరాయించి కూడా వస్తేనే, వేరే పార్టీకి వెళ్ళి మనకు వచ్చి ప్రతిపాదిస్తేనే, విజ్ఞప్తి చేస్తేనే మేము పనులు మంజూరు చేస్తాం. కాంగ్రెస్ చెప్తే మేము చెయ్యం. కాంగ్రెస్ అడిగే హక్కు లేదు, మీకు తెలివి లేదు, వాడి 10 ఏళ్ళ అనుభవం ఉన్నది.
ఎట్లా దోసుకు తినాలనో, మరి 10 ఏళ్ళ అనుభవం ఉన్నది సార్ ఎట్లా దోసుకు తినాలనో. మరి వాడు ప్రతిపాదిస్తేనే ఏదైతుంది ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. మరి వాడు 10 ఏళ్ళ అక్కడ ఏం రాజ్యం చేసిండు, 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేసిండు. ఒక రోలో వాగే ఉదాహరణ సార్ చెప్పట్టు నేను. వాడు 10 ఏళ్ళలో వాడు చేసిన అభివృద్ధికి ఏదైతుందో ఒక రోలో వాగే ఉదాహరణ, దాన్ని నీరు ప్రత్యక్ష దర్శనం చెప్పట్టు నేను. వాళ్ళు నిజాలు వచ్చేది అవుతుందో మరి అట్లా మన ఏదైనా పార్టీ సిద్ధాంతం పెట్టుకున్నదా? పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తే మేము పని చేస్తాం, పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తేనే మేము పని చేస్తాం, ప్రతిపాదిస్తాం. కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మేము చేయం. అదే అదే నిబంధనలు పెట్టుకున్నారా? మేము ఆనాడు జైల్లో పాలవుతాం, ఇవాళ జైల్లో పాలవుతాం. ఆనాడు జైల్లో పాలైన ఇవాళ జైల్లో పాలవుతున్నాం మళ్ళా. మరి అభివృద్ధి అంటే ఏంటో మాకు తెలుసలేదు సార్. దయచేసి ఏదైతే అభివృద్ధి అంటే మాకు తెలియజెప్పాడు సార్. గిఫ్ట్ ఉంటుంది అభివృద్ధి అని చెప్పండి. కాదు సార్, అభివృద్ధి అంటే ఎట్లుంటుందో తెలియజెప్పాడు సార్ అంటున్నాను. మరి వాళ్ళు తెలియదా? పీసీ మొన్న మీనాక్షి నటరాజన్ గారు గంగాధర్కి వచ్చిండ్రు. గంగాధర్ చెప్పిండు లేదు మేము మొదటికెళ్ళి పార్టీలు ఎవరైతే ఉంటారో మేము వాళ్ళకి ప్రాధాన్యత తప్ప తర్వాత వచ్చి నుంచి మీకు సమస్య లేదని చెప్పిండు. 2017 అనేది డెడ్ లైన్ పెట్టిండు. 2017 డెడ్ లైన్ పెట్టిండు. వాడు ఇవ్వాలని సభ్యత్వం ఇంకోటి సార్. ఇప్పుడు 14 మందిని అయితే 12 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు సార్. ఒక సామ్రాట్ అనేటోడు ఒక్కడు తప్పేదైతుందో ఆన్ ఏదైతుందో మేము అధ్యక్షుడు పెట్టుకొని బీర్పూర్ టెంపుల్ కమిటీకి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో అందరం కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ సహకారం పొంది ఏదైతుందో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ముందుకు తీసుకుపోతుంటే దాన్ని నీరు కాస్తారని చెప్పి వాళ్ళు సామ్రాట్ ఒక్కరి పేరు పెట్టి మిగతా 12 పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు సార్. కాంగ్రెస్ కాదు, ఇప్పించిన కాంగ్రెస్ అయినా సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ అయినా మాకు క్లారిఫై చేయండి. కాదన్నా ఇప్పుడు 14 పేర్లు ఉన్నాయి సార్. దీనికి తెలుగుగా సామ్రాట్ పేరు పెట్టింది, తెలుగుగా సామ్రాట్ పేరు పెట్టింది. మిగతా పేరు ఎవరు కూడా మాకు పార్టీకి సంబంధం లేదు. ఇంకో గమ్మత్ ఏంటంటే వాళ్ళు ఏమంటారు తెలుసు, ఆయన ఎంబడి వాళ్ళంతా మా ఎజెండా ఎజెండా బీఆర్ఎస్ ఈయన ఎమ్మెల్యే అనిపిస్తుంది. మేము ఇంత కష్టపడి ఇంత ఇది చేస్తే మనం పట్టేదారులు కాంగ్రెస్ పార్టీకి మనం పట్టేదారులు అని చెప్పంటూ నేను ఆడు బతుకుదెరువు కోసం వచ్చిన్నాడు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీరు కావాలని కోరుకున్నాం. మీరు పార్టీని ఐక్యంగా నిలబెడతారని చెప్పని మేము కోరుకున్నాం. అదృష్టం కొద్ది 5 ఏళ్ళు పార్టీని ఐక్యంగా నిలబెట్టిండ్రు. సరే మా అదృష్టం కలిసి కానీ ఏదైతుందో 5 ఏళ్ళు కలిసి ఉన్న దాన్ని ఏదైతుందో కొనసాగింపజేయాలని చెప్పి మా దగ్గర మాత్రం ఈ వలసదారులు ఎవడైనా చెప్పట్టు నేను జట్గా మీరు కొడుతారో మేము కొడతాం ఏదో ఒకటి అవుతుంది సార్ చెప్పండి. వచ్చిందన్న ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త అనుభవించాలి. వాడేవాడు సార్ అంటున్నా. ఎన్కౌంటర్లో రియాజ్ హతమైనట్టు సమాచారం. ఆదివారం ప్రాణాలకు తెగించి పట్టుకున్నట్టుగా రియాజ్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా సోమవారం మరోసారి పోలీసుల మీద దాడి చేసే క్రమంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా రియాజ్ మృతి చెందాడు. మరోసారి పోలీసుల మీద కత్తితో దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ మృతి చెందినట్టుగా సమాచారం అందింది. ఇక ఆదివారం మధ్యాహ్నమే సారంగపూర్లోని లారీ క్యాబిన్లో దాక్కుని పారిపోతుండగా అడ్డుకున్న యువకుడు ఆసిఫ్ను కత్తితో దాడి చేస్తే చెయ్యి తెగిపోయింది. అక్కడే ఉన్న కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. అక్కడి నుంచి స్టేషన్కు తరలిస్తున్న క్రమంలోనే మరోసారి తప్పించుకొని కత్తితో దాడి చేశాడు. మృతుడు రియాజ్ కోసం గత రాత్రి 9 గంటల నుంచి నిద్రాహారాలు మాని పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. రియాజ్ను దొంగతనం కేసులో విచారణ కోసం వెళ్తుండగా శుక్రవారం నిజామాబాద్ నగరంలోని వినాయక్
నగర్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పారిపోయాడు. మరోసారి దాడికి తెగబడిన రియాజ్ సారంగపూర్ శివార్లోనే ఓ లారీ క్యాబిన్ నుంచి దూకి పారిపోతున్న రియాజ్ మరోసారి కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇక రియాజ్ పారిపోతుండగా బైక్ మీద వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుల్ వెంటపడ్డారు. పట్టుకోవాలంటూ ఆ వైపు వెళ్తున్న యువకులను పురమాయించారు. ఈ క్రమంలో నెహ్రూ నగర్కు చెందిన ఆసిఫ్ రియాజ్ను పట్టుకోవడానికి వెళ్ళగా తన వద్ద ఉన్న కత్తితో దాడి చేయడంతో ఎడమ చేయి తెగింది. ఈలోపు కానిస్టేబుల్ వేగంగా వచ్చి రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో మరో భారీ అధిక వడ్డీ మోసం వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల మేర అమాయక ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి పారిపోయిన గ్యాంగ్ను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మీడియాతో మాట్లాడుతూ నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో పలుగు తాండాకు చెందిన రమావత్ మధునాయక్ నేతృత్వంలో 9 మంది కలిసి ప్రజలను అధిక వడ్డీ పేరుతో మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. జీఎన్ఐ అనే నకిలీ కంపెనీ పేరుతో నెలకు 17 నుంచి 18% వడ్డీ ఇస్తామని ప్రజలను ఆకర్షించి కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బులతో పబ్లు, స్పా సెంటర్లు, ఖరీదైన కార్లు కొని జల్సాలు చేసినట్లు విచారణలో తేలింది. మొత్తం 4 కేసులు గుడిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. నిందితుల వద్ద నుంచి ఫార్చునర్, ఎంజీ, థార్ వంటి లగ్జరీ కార్లు, విలువైన ఆస్తి పత్రాలు, 9 మొబైల్ ఫోన్లు మరియు క్యాష్ కౌంటర్ మిషన్లు స్వాధీనపరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మాట్లాడుతూ ప్రజలు అధిక వడ్డీ ఆశకు లోనవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరూ మధ్యవర్తులు నమ్మి మోసపోవద్దు. బాధితులు నేరుగా పోలీసులను సంప్రదిస్తే నేరస్తుల ఆస్తులను జప్తు చేయడం జరుగుతోందని తెలిపారు. హ్యాపీ దివాళీ. అడిషనల్ గారు సిఐ గారు నాంపల్లి సి గారు కూర్చోండి. నాంపల్లి సి గారు కూర్చో. మా దగ్గర దొరికినవని వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకున్నారు కదా. కాకపోతే బంద్ చేసుకుంటా పగలగొట్టుకుంటా పగల కొట్టినా చూపి పగల కొట్టినా నాగేష్ మన ఇప్పుడు ఎట్టినారా వస్తున్నా ఇంటికి. లాస్ట్ వీక్ మనం వద్దిపట్ల గుడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వద్దిపట్ల గ్రామం పలుగుతండకు సంబంధించి బాలాజీ నాయక్ అనే పర్సన్ని మనం అరెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే జనాలకి అధిక రేట్ల మీద వడ్డీ ఇస్తున్నామని చెప్పేసి జనాల దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని ఆ మనీ అంతా కూడా మళ్ళీ ఓన్లీ వడ్డీ కట్టడానికి వాడుకొని ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా జనాల్ని మోసం చేసిన క్రమంలో మనము లాస్ట్ వీక్ 4 కేసులు కట్టడం జరిగింది. దాని తర్వాత అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏఎస్పీ దేవరకొండ ఇంకా 3 సిఐ మల్లెపల్లి, నాంపల్లి, డిండి సిఐ గారి వీళ్ళ టీమ్స్తో మనము సపరేట్గా టీమ్స్ ఫామ్ చేసి ఈ నెట్వర్క్ ఇంకా ఎంతవరకు వెళ్తున్నది, ఎంతమంది బాధితులు ఉన్నారు,
ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు ఇవన్నీ కూడా వర్కౌట్ చేయడం జరిగింది. ఆ రోజు మనము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు 300 మంది బాధితులు మనకి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే అదే క్రమంలో అదే ఊరికి చెందిన మధు అనే పర్సన్ని, రామావత్ మధు అనే పర్సన్ని మనము ఇవాళ పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. ఇతను కూడా బాలాజీ నాయక్ ఏ విధంగా బిజినెస్ చేసినాడో అతని దగ్గర నేర్చుకొని అతని దగ్గర ఫస్ట్ ఏజెంట్గా పనిచేసి తర్వాత నేనే సొంతంగా నడుపుతానని చెప్పేసి ఆయన దగ్గర నుంచి మళ్ళీ సపరేట్ అయిపోయి ఇతను కూడా బాలాజీ నాయక్ ఎంత మనీ చేసినాడో అంతవరకు ఇతను కూడా సేమ్ అంత అమౌంట్ జనాల నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇతనికి 3 బావలు, వీళ్ళు బినామీలుగా యాక్ట్ చేసుకుంటూ వీళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ అవన్నీ కొనడం జరిగింది. ఇతను కొంతవరకు మనీ తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే హైదరాబాద్లో ఒక పబ్ అంటే ఒక బార్ అండ్ పబ్ మీద ఇన్వెస్ట్ చేసినాడు, 2 స్పా సెంటర్లు నడిపినాడు, అదేవిధంగా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నాడు అని చెప్పేసి ప్రిలిమినరీగా మనకి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తున్నది. దానికి సంబంధించి మనం డాక్యుమెంట్స్ కూడా మనము సీజ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా చేసినాడు అని చెప్తున్నాడు. అది కూడా మనం డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ అబ్బాయి కూడా 10th ఫెయిల్ అయిన తర్వాత ఏదో ఒక కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా పనిచేసి మళ్ళీ అక్కడ నుంచి బాలాజీ నాయక్ దగ్గర ఏజెంట్గా పనిచేసి సొంతంగా ఈ విధంగా జనాల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేయడం జరిగింది. సిమిలర్ మోడల్స్ ఆపరాండిలో సుమారు 10 నుంచి 20% అంటే ఇతను 15 నుంచి 18 రూపీస్ ప్రామిస్ చేసినాడు చాలామందికి. అది లాస్ట్ 6 months నుంచి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయేసరికి ఆ ఇంట్రెస్ట్ కట్టలేక ఇప్పుడు చాలా వరకు అబ్స్కాండింగ్ ఉండేది, అతను మనం పట్టుకున్నాము. అదేవిధంగా ఇవాళ మిగతా బాలాజీ నాయక్ సంబంధించిన బినామీలు ప్లస్ వాళ్ళ ఏజెంట్స్ని కూడా మనము ఇవాళ రిమైండ్ చేయడం జరుగుతున్నది. ఇందులో మనము ఇప్పుడు మధుతో పాటు మధు వాళ్ళ బావలు భరత్, బాబు అండ్ రమేష్ వీళ్ళని కూడా రిమైండ్ చేస్తున్నాము. అదే మళ్ళీ బాలాజీ నాయక్ కేసు సంబంధించి రమావత్ రవీందర్, జవహర్లాల్ వాళ్ళ ఫాదర్, నరేష్, రామ్ ప్రసాద్ అండ్ గణేష్ వీళ్ళందరినీ కూడా మనము రిమైండ్ చేస్తున్నాము. అయితే మా తరఫు నిజామాబాద్ జిల్లాలో రియాజ్ కేసు క్లోజ్ అయింది. కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన కేసులో ఆదివారం అరెస్ట్ అయిన రియాజ్ ఇవాళ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఆదివారం రియాజ్ ఓ యువకుడితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయాలతో ఉన్న రియాజ్ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదయం కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కుని పరిగెత్తే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ హతమయ్యాడు. ఇక 2 రోజుల గాలింపు తర్వాత చిక్కిన రియాజ్ 3 రోజుల క్రితం పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ హత్య చేశాడు. అప్పటి నుంచి అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. టీంలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం రియాజ్ ఆచూకీ గురించి క్లూ తెలిసిందే. సారంగపూర్ అటవీ ప్రాంతంలోని లారీలో తలదాచుకున్నట్లు తెలిసింది. వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు పట్టుకునేందుకు యత్నించారు. కానీ అతను సమీపంలోని కాలువలోకి దూకి పారిపోయేందుకు యత్నించాడు. కానీ అక్కడ ఉన్న ఓ యువకుడు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో అతనికి రియాజ్కు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 2 గాయపడ్డారు. ఇక 2ని పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలో ఈ ఉదయం పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఎక్స్రే కోసం తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆయనపై కాల్పులు జరిపారు. ఇక ఇప్పటికే వైలెంట్ గా ఉన్న రియాజ్ ను ఓ కానిస్టేబుల్ పొట్టన పెట్టుకున్నాడు. మరోసారి అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ లో రియాజ్ ఆసుపత్రిలోనే హతమయ్యాడు. అరెస్ట్ అయిన సమయంలో రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారనే ప్రచారం జరిగింది. దీన్ని పోలీసులు ఖండించారు. అరెస్టు సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించిన సంయమనంతో కాల్పులు జరపలేదని నిజామాబాద్ సిపి తెలిపారు. ఇవాళ గన్తో పాటు వెళ్లిపోయే క్రమంలో దాడికి యత్నించాడని, అందుకే తుపాకీకి పని చెప్పాల్సి వచ్చిందని అన్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అంటున్నారు. ఇక నిజామాబాద్ లో కానిస్టేబుల్ గా చేస్తున్న ప్రమోద్ తన అన్న కూతురి కోసం ఆసుపత్రికి మేనల్లుడితో కలిసి వెళ్తున్నాడు. రియాజ్ కు సంబంధించిన సమాచారం తెలిసింది. వెంటనే రియాజ్ ను పట్టుకునేందుకు ఖిల్లా ప్రాంతానికి వెళ్లాడు.
అతి కష్టం మీద నిందితుడు రియాజ్ను కానిస్టేబుల్ ప్రమోద్ పట్టుకున్నాడు. మేనల్లుడి సాయంతో రియాజ్ను మధ్యలో కూర్చోబెట్టుకుని స్టేషన్కు తీసుకెళ్తున్నాడు. ఇక మధ్యదారిలో ఓ కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతిలో ప్రమోద్ మేనల్లుడిని, ఇంకో బైక్ పై వస్తున్న ఎస్ఐ విఠల్ను గాయపరిచి రియాజ్ పరారయ్యాడు. పోలీసులపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో బైక్ పై తీసుకెళ్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్ పై నిందితుడు రియాజ్ దాడి చేసి పొడిచి పారిపోయాడు. కానిస్టేబుల్ ను రౌడీ షీటర్ హత్య చేసి పారిపోవటం హాట్ టాపిక్ అయింది. పోలీసులకే రక్షణ కరువైందని విమర్శలు వినిపించాయి. ఓ నిందితుడు పోలీసు మీద కత్తితో దాడి చేస్తుంటే స్థానికంగా ఉన్నవాళ్లు వీడియోలు, ఫోటోలు తీశారే తప్ప అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి దాదాపు 7.5 లక్షల రూపాయల చెక్కులను 26 మంది బాధితులకు అందజేశారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. దీపావళి పండుగ పర్వదినాన చెక్కులు అందుకున్న బాధితులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. గూడూరు పట్టణ పరిధిలోని సాధుపేట వద్ద మత్తుకు బానిసే ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు బైక్పై వెళ్తూ జారి కింద పడిపోగా మానవతా దృక్పథంతో సలీం అనే జర్నలిస్టు వారిని పైకి లేపగా సహాయం చేసిన అతనిపై దారుణంగా కొట్టి మూకుమ్మడిగా చంపబోయిన వైనం. ఇటువంటి పోకిరీలను కఠినంగా శిక్షించాలని, బాధితుడికి తగిన న్యాయం చేయాలని దాడిని ఖండిస్తూ గూడూరు టవర్ క్లాక్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు గూడూరు జర్నలిస్టులు. ఇక విలేకరులు మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల పోలీసు వారు చిన్నచూపు చూస్తున్నారని, నిందితులపై పెట్టిన కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. గూడూరు 1వ సీఐ శేఖర్ బాబు విలేకరులను చాలా వ్యంగ్యంగా మాట్లాడారని ఆవేదన. ఈ యొక్క కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేశారు. విలేకరులు అనేవాళ్లే లేకపోతే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎటువంటి సంబంధాలు కూడా ఉండవని పేర్కొన్నారు. విలేకరులకు కనీస ప్రాధాన్యత ఇవ్వాలని గూడూరు జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థకు, అధికార వ్యవస్థకు, జర్నలిజం మధ్య సమన్వయం లోపించింది. కారణం ఏందనేది మాకైతే అవగతం కావడం లేదు. కానీ గూడూరులో జర్నలిజం పట్ల అన్ని వ్యవస్థల్లోనూ ఒక నిర్లక్ష్య ధోరణి అనేది కనిపిస్తూ ఉంది. నిన్న 15వ తేదీ జరిగినటువంటి కారణాన్ని కూడా మీకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. గూడూరులో ఆకతాయిల్ని అరికట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా జరిగినటువంటి ఒక సంఘటనలో ఒక జర్నలిస్టు తాగి మద్యం మత్తులో పడిపోయినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల్ని బైక్ లేపే క్రమంలో వారు ఆ జర్నలిస్టు పైన దాడి చేసి గాయపరిచి అతన్ని ఇబ్బంది పెడితే పోలీసులు సోషల్ మీడియాలో వచ్చే వరకు కూడా ఆ సంఘటనపై చర్యలు తీసుకోకుండా ఆ తర్వాత కూడా వారిని చర్యలు తీసుకోవాల్సిందిగా కలిసినటువంటి జర్నలిస్టు ప్రతినిధుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యంగ్యంగా సమాధానం చెప్పడం అనేది దురదృష్టకరం, బాధాకరం. ఇలాంటి వైఖరి జర్నలిస్టుల పట్ల పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారో వారికే తెలియాలి. అసలు గూడూరులో జర్నలిజానికి, పొలిటికల్ వ్యవస్థకు, పోలీసు వ్యవస్థకు, అధికార వ్యవస్థకు ఎందుకు సమన్వయం లోపించిందో, కారణం ఏందో ప్రజలకి అర్థం కావాల్సి ఉంది. ఈ యొక్క కేసులో బాధితుడైనటువంటి సలీము సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదు. అదే క్రమంలో ఈ కేసు విషయంలో న్యాయం చేయమని చెప్పి వెళ్లేటువంటి జర్నలిస్టు ప్రతినిధుల పట్ల నిర్లక్ష్యంగా సమాధానం, వ్యంగ్యంగా సమాధానం చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది జర్నలిజం పట్ల ఎంతవరకు మీరు ప్రదర్శిస్తున్నటువంటి గౌరవప్రదమైన ప్రవృత్తి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ కేసులో బాధితులు ఎవరైతే ఉన్నాడో సలీంకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా కఠినమైన సెక్షన్లు వారిపైన నమోదు చేసి ఎవరైతే దాడికి పాల్పడినటువంటి ఆకతాయిలు, మద్యం మత్తులో, గంజాయి మత్తులో దాడులు చేసినటువంటి వారు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుని వారిని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇప్పుడు పెట్టినటువంటి కేసు ఏదో
నామమాత్రంగా తూతుమంత్రంగా జర్నలిస్టుల్ని రోడ్డెక్కకుండా చేసే విధంగా ఉందే గాని బాధితుడికి పూర్తిగా న్యాయం చేసే విధంగా లేదు. ఈ కేసులో పునర్విచారణ జరిపి సమగ్రంగా విచారించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎక్కడైనా పోలీసులు కొంత మేలుకొలుపుతో వ్యవహరించి గూడూరు పట్టణంలో ఆస్థాయి యువకులు గంజాయి మత్తులో మద్యం మత్తులో రాత్రులు ఊరి మీద తిరిగి ఎవరి మీద పడి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దీపావళి పండగ పూట 2 కుటుంబాల్లో విషాదం. నియమ నిబంధనలు పాటించని టపాస్ల దుకాణ యజమానులు. నల్గొండ జిల్లాలో మరో భారీ అధిక వడ్డీ మోసం. నిజామాబాద్లో కానిస్టేబుల్ను హత్య చేసిన రియాజ్ హతం, పారిపోతున్న టైంలో ఎన్కౌంటర్ చేసిన పోలీసులు. జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ జర్నలిస్టు ధర్నా.